గుడ్ మార్నింగ్ కూర్చోండి సార్ ఎవరో తెలుసా? డిఈఓ సార్, అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ ఏ క్లాస్? 5th క్లాస్ ఏ సెక్షన్ సార్? అంతా క్లవర్ స్టూడెంట్స్, ఫస్ట్ ర్యాంకర్స్. ఏది అడిగినా సరే ఎరగ తీసేస్తారు. అంతలో తీసేస్తారా? ఒరే నువ్వు లేవరా. శివధనస్సు విరిచిందెవరు? వెంకటేష్ చెప్పరా, శివధనస్సు విరిచిందెవరు? సార్ ఐ డోంట్ నో సార్. సార్ నాకు తెలియదు సార్. నేను ఇరవలేదు సార్. అమ్మమ్మ చెప్తాను, నేను ఇరవలేదు సార్. నువ్వు విరవలేదా? వాడు అలాంటి వాడు కాదు సార్, చాలా మంచివాడు, ఇన్నోసెంట్ బాయ్. హెడ్ మాస్టర్ శివధనస్సు శివధనస్సు ఎవరు విరిచారో వాడికి తెలియదు. కనీసం మాస్టర్కైనా తెలియాలి కదా. శివధనస్సు వీళ్ళు విరిచారా? సార్ ఐ డోంట్ నో సార్. నేను ఇరవలేదు సార్. ఒట్టి సార్, నేను ఇరవలేదు సార్. నీ క్లాస్ వాళ్ళు అలాంటి ఏదో పని చేయరు సార్. ఫస్ట్ టైం స్టూడెంట్స్ 6th క్లాస్ వాళ్ళు ఉంటారు. స్కూల్ మూసివేయండి. సార్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఈ డ్రింక్ తాగుతూ కూల్ అవ్వండి. సార్ కిందకి కోపం తెప్పిస్తారు. వెళ్ళండి. ఓ అన్నా సార్, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ ఏంటి సార్? చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? శివధనస్సు విరిచింది ఎవరంటేనే చెప్పలేదు. ఓకే సార్, చెప్పలేదు. అయితే శివధనుసు విరిచాను, స్కూల్ మూలేసేంత నేరవా? అవసరమైతే శివధనుసు ఖరీదంతో చెప్పండి, కట్టేస్తాను. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, ఏదైనా వెళ్ళిపోతారు. అది తెలిసి కూడా అంత విలువైన వస్తువు మీరు ఎక్కడ ఎందుకు పెట్టారు? కాబట్టి తప్పు మీది. ఈ విషయం దొరికితే కొత్తది వేరే వస్తువు ఉంది. ఇప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే దీని వెనకాల ప్రతిపక్షాల కుట్ర నడిపిస్తుంది. ఎవరిని వదలను. దీని వెనకాల ఎంతమంది పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదు. చట్టంలో దోషులే. అవసరమైతే దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేస్తాను. నేను ఎవరో తెలుసా? బాహుబలి 3 సినిమాలో హీరోని. డైరెక్షన్ 6,000 రూపాయలు భారీ బడ్జెట్ సినిమా